ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే వాడికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో 60 కోట్లు ఖర్చు పెట్టి సర్టిఫికెట్ కొనిచ్చాడు వాళ్ళ నాన్న. కానీ ఆ సర్టిఫికెట్ చదవటం కూడా వాడికి రాదట. అది 1వ క్లాస్ స్టాండర్డ్ కూడా లేనటువంటి నీ కొడుకుని తీసుకొచ్చి మంత్రిగా 3 పదవులు ఇచ్చి నువ్వు ఈ రోజు బలవంతంగా రేపు ముఖ్యమంత్రిని చేయాలని ఒక దుర్మార్గ ప్లాన్తో ఉండేటువంటి ఇంత దౌర్భాగ్యులుగా మనము వీళ్ళకు ఓటేయడానికి అని చెప్పి దయచేసి ఒక్కసారి ఆలోచించి చూడండి. నీకు లోకేష్ నాయకత్వం కావాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలా అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. దయచేసి సమయం ఎక్కువ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. ఇంకొకసారి అంటే వీళ్ళందరూ దిగిపోవాలి మేడం, నాయకులు ఎక్కాలి, నాయకులు ఎక్కాలి. సాంగ్ పాడే అంటే వీళ్ళందరూ దిగిపోవాలి. నేను అందువలన దయచేసి అతని ప్రలోభాలు నమ్మొద్దు. చివరి రోజుల్లో ఇచ్చేవన్నీ దొంగ హామీలే ఇచ్చాడు. 600 హామీలు ఇచ్చి అన్నీ కూడా పక్కదారి పట్టించాడు. కనుక 11వ తేదీ జరిగే ఈ ఎన్నికలో తోట నరసింహం గారు మీకు తెలుసు ఎంత గొప్ప ఆయన, తెలుగుదేశం పార్టీలో ఉండి మంచి పేరు తెచ్చుకున్న ఎంపీ. అట్లాంటి ఆయన పాపం ఆరోగ్యం బాగలేక వారి భార్యను వాణి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి నిన్న పెట్టారు. అఖండమైన మెజార్టీతో వాణి గారిని గెలిపిస్తే నిజంగా ఆ కుటుంబానికి న్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే వంగ గీతా గారిని కూడా ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నారు, వారికి కూడా ఫ్యాన్. మన గుర్తు ఫ్యాన్.